నమస్తే. ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనేది చాలా మందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధిలోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నిటికీ సరైన పరిష్కారం ఇస్తుంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారమయం అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సమస్యలు, సందేహాలు అన్ని నేరుగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకోవచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడి తెలుసుకోవచ్చు. పరిచయం చేసుకున్న వారిని. నమస్కారం రెహమాన్ గారు. రెహమాన్ గారు, ముందుగా చెప్పండి, ఏ శాస్త్రాల ద్వారా మీరు చెప్తారు? అది చెప్పే ముందమ్మా ఫస్ట్ ఒకసారి భారత్ మాతాకి జై. ప్రస్తుతం చూస్తున్నారు కదా, మన దేశంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశం జోలికి వస్తే అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేటువంటిది కూడా ఆలోచించకుండా విరుచుకు పడతారు అనేది ఈ పాటికి ప్రపంచానికి అర్థమైపోయింది. అవునండి. ఇక్కడ మొన్న అమెరికా వాళ్ళు ఎవరు దేశానికి వాళ్ళు వెళ్ళిపోండి అంటే, మన దేశం వాళ్ళని మన భారత మాత మాత్రమే తన ఒళ్ళో చేర్చుకుంది, అంతేగాని వాళ్ళందరూ వేరే దేశాలకు వెళ్ళలేదు. అంటే ఇక్కడ ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనందరం ఒకటి, మనమందరం భారత మాత బిడ్డలం. సో ఏదైనా మనకి అమ్మా నాన్న లేకపోయినా బతకొచ్చు. దేశం లేకపోతే ఎక్కడికి వెళ్తామండి? దేశమే కదా మెయిన్. సో మనందరం కూడా మన భారతదేశం కోసం మనందరం కూడా ఎంతో కొంత త్యాగం చేయడానికి అందరం కూడా రెడీగా ఉండాలి. నేను మా బజార్లో ఒక చిరంజీవి గారని 70 నుంచి 80 ఏళ్ళ వయసు ఉన్న ఒక ముసలాయన్ని, ఆయన నడవను కూడా నడవలేరమ్మా, చిన్నగా నడుస్తారు వయసు రీత్యా. వారిని నేను ఏమండి యుద్ధం వస్తుంది కదా, యుద్ధానికి వెళ్తారా అంటే, తప్పనిసరిగా వెళ్తానండి, ఒక బుల్లెట్కైనా అడ్డం పడతాను కదా అన్నాడు. అలానే ప్రతి భారతీయుడు కూడా మనం ఒక్క బుల్లెట్కైనా అడ్డం పడగలం మన దేశం కోసం అని అందరూ అలా అనుకొని అలా మన దేశం కోసం పాటుపడాలి. అలా ఒక బుల్లెట్కి అడ్డం పడేటువంటి అవకాశం నాకు కనుక వస్తే నేను సైతం అని చెప్పి దేశం కోసం నేను ముందుకు రావడానికి కూడా రెడీగా ఉన్నానమ్మా. జై హింద్. ఇప్పుడు మన కార్యక్రమం మొదటి కాలర్ ఉన్నారు. కాలర్ తర్వాత మనం దాని గురించి తెలుసుకుందాం. ధనరాజ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి ధనరాజ్ గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ధనరాజ్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 21/04/1988. 1988 ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అంట. ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఏం చదువుకున్నారండి మీరు? డిప్లొమా చేశాను. మీరు ఏం చేస్తుంటారు ఇప్పుడు? నేను ప్రైవేట్లో జాబ్ చేస్తాను. ఇక్కడ ఏమన్నాడంటే 21, ద నంబర్ 1 ఆఫ్ ద సన్ విచ్ కమ్స్ ఆఫ్టర్ నంబర్ 2 ఎష్యూస్ కంటిన్యూస్ ప్రోగ్రెస్. వీళ్ళకి ప్రోగ్రెస్ చాలా బాగుంటుందంట. దే గెట్ వెల్త్, ఇన్ఫ్లుయెన్స్, డొమెస్టిక్ లైఫ్ అండ్ పర్మనెంట్ జాబ్. చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరేంటి? ధనరాజా? అవునండి, ధనరాజ్. అందరూ ధనరాజ్ అనే పిలుస్తారా? ఇంట్లో రాజు అంటారు. రాజు. ఇక్కడ రాజుల గురించి చెప్తానమ్మా. వీళ్ళు ఏ దేశానికి రాజులో మనకు తెలియదు, కానీ ఎక్కడైనా ఒక ఆటో స్టాండ్ ఉందనుకోమ్మా, అక్కడ 10 మంది ఆటోలు పెట్టున్నాయి అనుకో, ఆ 10 మందిని వెళ్ళి మీ పేరేంటి అని అడిగితే వాళ్ళలో 7 పేర్లు రాజునే. అవును. ఈ రాజు అనేటువంటి పేరున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేయటం, ఏదో కరెంటు పని అని, ఏదో ఆటో అని ఇలా చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ధనరాజ్ అని చెప్పి పిలుచుకోండి, చాలా బాగా ఉంటుంది. ధనరాజులో DHANRAJనా? అవునండి. ధనరాజులో నంబర్ 19 అని ఒక సూపర్ డూపర్ నెంబర్ ఉందండి. ఇంకో సిస్టంలో 29వ నెంబర్ ఉన్నది. ఈ 29వ నెంబర్ ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెట్టేటువంటి నంబర్. ఎవరి పేర్లో కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36 రాకూడదు. మీ పేరులో మీరు ఎంప్లాయీ కాబట్టి నా మాట నమ్మకూడదండి. జస్ట్ మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ధనరాజ్ అని కొడితే 29వ నెంబర్ వస్తుంది. అప్పుడు మీరు గూగుల్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అంటే నాగార్జున గారు, వీళ్ళందరూ, నరేష్ గారు, వీళ్ళందరూ వస్తారమ్మ. వీళ్ళందరికీ ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయింది ఏంటి, మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది చూసుకోవాలి. అందువలన ఈ నంబరు ధనరాజ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చక్కగా ఉంది, దానికి తగ్గట్టుగా మీ పేరైతే లేదండి. దాన్ని ఒక్కసారి కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఆ 4000 నెంబర్కి ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ పంపండి. మగవాళ్ళు అయితే కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి ఫోటో పంపండి. నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ అన్నీ చూస్తానండి. అన్నీ చూసి ఒక బెస్ట్ రిజల్ట్స్ ఇస్తా. అట్లీస్ట్ 80 to 90% రిజల్ట్ ఇస్తామ్మా. 100% మన చేతుల్లో ఉండదు, భగవంతుడి చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు చేసుకునే పాప పుణ్యాలను బట్టి, మీరు చేసేటువంటి పనిని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. కానీ కొంతమంది 100కి 100% రిజల్ట్ ఒట్టి మాటలు 100కి 100% చేసే పని అయితే ఇంకా ఇవన్నీ ఎందుకు, అందరూ వాళ్ళే చేస్తూ ఉంటారు, వాళ్ళే చేయొచ్చు. వాళ్ళే ఉన్న దేవుళ్ళ. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, సూపర్ స్టార్ కృష్ణ గారిని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే వాళ్ళు ఎంత డబ్బులైనా కట్టగలరు. ఆ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అలాంటిది ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. మరి ఎందుకు ఇంటికి తీసుకెళ్ళమన్నారు? బతికించవచ్చు కదా. అంటే మనకి ఒక మనిషిగా ఒక రేంజ్ వరకు మాత్రమే చేయగలం, అన్నీ చేయలేము. అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది. మన టెక్నాలజీ కానీ ఏదైనా ఒక లెవెల్ వరకే ఉపయోగపడుతుంది. సో మీకు 80 to 90% రిజల్ట్ ఇస్తే చాలమ్మా. జీవితంలో ఏదో ఒక చిన్న ఒడిదుడుకులు లేకుండా ఎలా ఉంటుంది జీవితం అంటే అలా చేస్తే చాలు. నేనైతే సాధ్యమైనంత వరకు మీకు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంకి పరిష్కారం చేసి ఎలా డెవలప్ అవ్వాలి, నేమ్లో ఎలా ఉండాలి, అసలు ఆస్ట్రాలజీ ప్రకారం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిగ్నేచర్లో ఏం ప్రాబ్లం ఉన్నది, అన్ని విషయాలు చెప్పి మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటారు, మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, మీ పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలను కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ. రైట్ సార్. అలాగే చదువు విషయం చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ మధ్యకాలంలో చదువు నేర్చుకున్నట్లు ఎగ్జామ్స్లలో రాయకుండా మర్చిపోతూ ఉంటారు కొంతమంది. నిన్నేనమ్మా అనంతపూర్ వెళ్ళాం. ఓకే. అనంతపూర్లో ఒక ఆయన ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి ఎంత 4th క్లాస్. అప్పుడే అంట వాళ్ళ నాన్న కొట్టి వచ్చాడంట. ఓకే. వాళ్ళ నాన్న 4th క్లాస్ అబ్బాయి. ఓరి పిచ్చి తల్లి, ఆయన తిరుపతిలో తహసీల్దార్. ఓకే. ఆయన అంటే వాళ్ళ ఊరంతా హడల్. తహసీల్దార్ గారు అంటే వాళ్ళ ఊరంతా భయపడతారు. వాళ్ళ అబ్బాయి 3rd క్లాసే. వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి, సార్ ఇలా నా ఊరంతా అంటే భయపడుతుంది, ఇప్పుడేనండి వాళ్ళ అమ్మని కొట్టాడు, నన్ను కొట్టాడండి. ఇలా అసలు పిల్లలు కొట్టడం ఏంటి? అసలు ఇక్కడ ఏమైపోతుందో చెప్పనమ్మా. మీరు ఆడవాళ్ళు అన్న విషయం మర్చిపోతున్నారు. ఫస్ట్ మీరు ఆడవాళ్ళు, ఆ తర్వాత అమ్మలు. ఆడవాళ్ళు అన్న విషయం మర్చిపోయి అమ్మలుగా బతుకుతున్నంత కాలం 2nd క్లాస్ పిల్లోడు, 1st క్లాస్ పిల్లోడు, ప్రతి పిల్లోడు కొడతాడమ్మా. మీరు పుట్టుకతో ఆడవాళ్ళు, అది మర్చిపోయారు. తల్లి అవ్వగానే అమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు. అమ్మ క్యారెక్టర్ ఏంటి? వాడు ఏమి చేసినా భరించడమే. అలా భరించడం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. అలా చేయకూడదమ్మా. మీరు ఒక స్త్రీలాగానే బతకాలి. అమ్మ క్యారెక్టర్ వరకే చేయాలి. మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కరెక్ట్గా చేస్తేనే మీ పిల్లలు భవిష్యత్తులో బాగా పైకి వస్తారు. లేకపోతే ఇలా అన్ని రకాల ఇబ్బందులు. మా వాడు ఫోనే పట్టుకుంటాడు. ఫోన్ పట్టుకుంటే 1 గంట ఆడుకోరా, తర్వాత ఇచ్చేసుకోరా అని మమ్మల్ని అందరిని పెంచలేదా తల్లులు? అలా పాజిటివ్గా చెప్పుకొని చెయ్యాలి. మీరు జీవితాంతం అమ్మ క్యారెక్టర్, అబ్బా అమ్మ క్యారెక్టర్ ఏంటో కానీ, ఆ కుక్కేమో మా ఇంటి దగ్గర ఉన్న కుక్కేమో మా దగ్గర భోజనం తినిద్దమ్మా, పిల్లల్ని పెట్టగానే మమ్మల్ని ఖరాబ్ పోయింది. అంటే సృష్టిలో అమ్మ క్యారెక్టర్ అలా రాసేసాడు భగవంతుడు. అందువల్ల వాళ్ళు మీ పిల్లలు ఏమి చేసినా భరించడానికి రెడీగా ఉన్నారు. రైట్ సార్. మరి కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. యశ్వంత్ గారు సంగారెడ్డి నుంచి. యశ్వంత్ గారు నమస్కారం అండి. యశ్వంత్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా సార్? నా డేట్ ఆఫ్ బర్త్ అనేది అసలైన డేట్ ఆఫ్ బర్త్ కాదు సార్. సరే సరే వదిలేయండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? 4/10/74 సార్. మీరేం చేస్తారు? ఎవరి గురించి ఇప్పుడు? మీ గురించా మీ పిల్లలు? సార్ 4/10/74. 4/10/74. 4 అక్టోబర్ 74 సార్. 74. ఏం పేరు మీది? యశ్వంత్. యశ్వంత్ కుమార్ సార్. మిమ్మల్ని అందరూ యశ్వంత్ అని పిలుస్తారా సార్? అదే మీరు యశ్వంత్. మీరు టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. యశ్వంత్ గారు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో చేసి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. రెహమాన్ గారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? సరేగా వినలేదు. మిమ్మల్ని యశ్వంత్ అని పిలుస్తారు. యశ్వంత్లో తాగుడింత ఉందండి. ఈ యశ్వంత్లో తాగుడింత ఉంది, సమంతాలో తాగుడింత ఉంది. ఇలా మీరు టీవీ సౌండ్ వాల్యూమ్ తగ్గింది సార్. హలో
హలో హలో యశ్వంత్ గారు. ఓకే అండి, కాల్ కట్ అయినట్లుంది రెహమాన్ గారు. సో దయచేసి కాల్ చేసే వాళ్ళు టీవీ వాళ్ళు మ్యూట్లో చేసి మాట్లాడినట్లయితే మీరు క్లియర్గా రెహమాన్ గారు ఏమైతే మాట్లాడుతున్నారో మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే రెహమాన్ గారు, కుటుంబాల్లో వచ్చే కలహాలకు సంబంధించి కూడా మన పేర్లకు సంబంధం ఉంటుందంటారా? ఎస్, 100%. హెల్త్కి కూడా మన సంబంధమే, ఓకే యాక్సిడెంట్స్ కూడా మన సంబంధమే. ఓకే మీరు ఏం చేయాలంటే అమ్మా, ఇప్పుడు మీరు నిజం నిగ్గు తేలుస్తామని చెప్తారు కదా, అవును. అలా చేసేటప్పుడు మీ ఫోన్లో, నా ఫోన్ అయితే అబద్ధం చెప్తుంది, మీ ఫోన్లో సౌందర్య గారి పేరు కొడితే 18వ నెంబర్ వస్తుంది. ఓకే అవును, ఎవరో ఒకళ్ళు అనుకోకుండా డిస్టర్బ్ అవుతారు, 18వ నెంబర్ అంటేనే డిస్టర్బ్ అవుతారని అంటే రూల్ ఎట్లా అని శ్రీదేవి గారి పేరు కొట్టాలి. ఓకే ఆమె డిస్టర్బ్ అయ్యారు అంటే ఇద్దరు డిస్టర్బ్ అయినంత మాత్రాన దేశం మొత్తం అలా డిస్టర్బ్ అయిద్దా? ఇదంతా ఉట్టాబద్దాలని గాయత్రి గారి పేరు కొట్టాలి. ఓకే 18 అంటే మధ్యలో డిస్టర్బ్ అయ్యారు వీళ్ళందరూ నంబర్లు కొట్టాలమ్మా, పేర్లు కొట్టాలి. ఈ మిడిల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళందరూ అందరి 18 వస్తాయి. ఓకే అప్పుడు మీరు ఆలోచించాలి, అదేంది 2 1 2 2 2 4 ఏ దేశంలో అయినా, మన దేశంలోనా అన్ని దేశాల్లోనా? అన్ని దేశాల్లో 2 2 4. అవును. మరి ఈ డిస్టర్బ్ అయిన వాళ్ళందరి నంబర్లు 18 ఎందుకు వస్తున్నాయి అంటే 18వ నెంబర్లో ఏదో ప్రాబ్లం ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అంతకుముందే చెప్పేవాళ్ళు 3 13 8 18 అని. అరే 13 18 జోలికి వెళ్ళమాకండ్రా, ఇంక దేని దేవుడికి వెళ్ళినా కానీ పర్లేదు అని. ఆ 18వ నెంబర్ అలా డిస్టర్బ్. ఇక్కడ కుటుంబ కలహాల గురించి చెప్పావు కదా, కుటుంబ కలహాలకి మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ ఏంటంటే అమ్మా మ్యారేజ్ డేట్. ఓకే మ్యారేజ్ డేటు 5 14 23 తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయితే, 5 14 23 తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయితే అమ్మ వీళ్ళే బయట ప్రపంచానికే ఆదర్శ దంపతులు. ఓకే అసలు ఇలాంటి భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఉంటారా అనుకుంటారు చుట్టాలు, ఇళ్ళ పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ. ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే 5 అంటే బుధుడు నపుంసక గ్రహం అని పంతులు గారులు అందరికీ తెలుసు. బుధుడు నపుంసక గ్రహం అని అందరికీ తెలుసు. ఓకే మరి 5వ తారీఖు పెళ్ళిళ్ళు పెట్టొద్దో దేవుడా అంటే 5వ తారీఖే ముహూర్తం ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే వాళ్ళ కాపురం పోయినా బాధ లేదు కానీ 5వ తారీఖు ముహూర్తమే పెడతారు. అవును. అలా 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 ఎంతమందిని కానీ కొంతమంది మహాత్ములు కొంతమంది ఏం చేస్తున్నారు, వస్తున్నారు నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి, అదిగోండి మీరు చెప్పినవన్నీ రాశాం సార్ ఇలా ఇలా అని వాళ్ళన్నీ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంకా మొండిగా అదే ఉంది మమ్మల్ని ఏం చేయమని, అదే ఉంది అని మొండిగా వెళ్ళకూడదు సార్. ఏదైనా మనం పురము యొక్క హితము కోరు వారు పురోహితులు, వారందరికీ నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే మంచి మ్యారేజ్ డేట్ మంచి లైఫ్ ఇస్తుంది. మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ గొడవలు, ఈ డిస్టర్బెన్సెస్ వీటన్నిటికీ మ్యారేజ్ డేటే కారణం. అంతకుముందు అబ్బాయి మంచోడనేగా పెళ్లి చేసేది, అవును. అమ్మాయి మంచిదని కనుక్కోనేగా పెళ్లి చేసేది. అంటే 30 ఏళ్ళ దాకా మంచోడైన అబ్బాయి, 25 ఏళ్ళ దాకా మంచి అయిన అమ్మాయి ఒకసారిగా చెడ్డోళ్ళు ఎవరుగా. అవును. మరి ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయంటే ఆ మ్యారేజ్ డేట్ బాగాలేదు. మ్యారేజ్ డేట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఈ గొడవలు జరిగేటువంటి వాళ్ళందరూ నా మాటిని ఒక పని చేయండి, ముందు మీ మ్యారేజ్ డేట్ ఏంటి, అసలు ఆ మ్యారేజ్ డేట్లో ఏం ప్రాబ్లం ఉన్నది అని నన్ను కానీ లేదా మీకు నమ్మకం ఎవరినైనా కలిసి ముందు ఆ మ్యారేజ్ డేట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం చేసుకోండి. తీసుకోమ్మా. అలాగే సార్, కుటుంబ కలహాల్లో మీరు ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఎస్ సార్. నిన్న ఒక అతను ఇటు వెళ్తుంటే నల్గొండ మిర్యాలగూడ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన 8వ తారీఖు పెళ్లి చేసుకుంటున్నాను అని నాకు చెప్పాడు. నేను అబ్బాయికి పెళ్లి కుదిరిది ఫలానప్పుడు పెళ్లి కుదిరిద్దయ్యా పెళ్లి చేసుకోమని చెప్పాను. ఓకే. చెప్పినాక ఆయన పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి డేట్ పెట్టించుకున్నాడు 8వ తారీఖు. నాకు ఫోన్ చేసి ఇలా 8వ తారీఖు పెళ్లి పెట్టుకున్నాడు అంటే, వద్దు బాబు నా మాటిను ఫెయిల్ అవుతుంది అని చెప్పా. ఓకే. చెప్పినా లేదండి మా వాళ్ళందరూ ఊరుకోవటం లేదు, 8వ తారీఖే అసలు ఈ ముహూర్తం 100 ఏళ్ళకు ఒకసారి అప్పుడెప్పుడో రాముల వారికి కృష్ణుడికి వచ్చింది, ఇంకా నాకే వచ్చిందంట, ఇంకెవరికి రాలేదు అని చెప్పాడు. మళ్ళీ నిన్న వచ్చాడు 4 ఏళ్ళ తర్వాత, ఏందయ్యా అంటే డైవర్స్ అయిపోయినాయి అండి అంటే, మరి అప్పుడు నాకు పెళ్లి డేట్ నాకు గుర్తుండదు కదా 4 ఏళ్ళు అండి, నాకు చెప్పలేదంటే చెప్పాము సార్ 8వ తారీఖు అని చెప్పాము, ఫెయిల్ అయిద్దని మీరు అప్పుడే చెప్పారు, అయినా కానీ మా వాళ్ళు ఊరుకోక అలా జరగాల్సి వచ్చిందండి, జరిగిపోయింది. అంటే
5 అంటే బుధుడు, 8 అంటే శని. ఓకే. శనిలో పెళ్ళైన అంటే 8, 17, 26 ఇవన్నీ 8కి సంబంధించినవి. 17 అంటే 1 + 7 8, 26 2 6 8. ఈ శనికి సంబంధించినటువంటి డేట్లో పెళ్ళిళ్ళు అయితే పిల్లలు ఆలస్యం అవటం, ఓకే. లేదా పిల్లలు పుట్టకపోవటం, పిల్లలు పుట్టకపోయినా డిస్టర్బెన్స్ బిగిన్ అయింది కదా, అవును. లేదా పిల్లలు ఆలస్యమైనా డిస్టర్బెన్స్ బిగిన్ అయింది, అవును. లేదా ముందు అమ్మాయి పుడితే అందరూ అమ్మాయిలు పుడతారు. ఇప్పుడు మనకు ఒక చిన్న ఇది ఉంది, అమ్మాయి పుడితే అబ్బాయి ఉంటే బాగుండు, అబ్బాయి ఉంటే బాగుండు అని 4 దాకా ఉంచుకుంటే 4 అమ్మాయిలు పుడతారు, అబ్బాయి పుడితే అబ్బాయిలు పుడతారు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి మంచి మ్యారేజ్ డేట్ పంతులు గారిని అడిగి 3-4 డేట్లు మ్యారేజ్ డేట్లు మంచివి తీసుకొని మీకు నమ్మకం ఉన్న న్యూమరాలజిస్ట్ని కలిసి ఈ ఇద్దరిని కంపేర్ చేసుకుంటూ మంచి ముహూర్తంగానే పెట్టుకుంటే డెఫినెట్గా లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, అన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ. ఎవరికైనా కుటుంబ కలహాలు ఉంటే ఒక్కసారి నన్ను కలిసి చూడండి, ఒక్కసారి నన్ను కలిసి చూడండి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే అమ్మ, ఆ మ్యారేజ్ డేట్కి సంబంధించి రెమెడీ చేస్తా. ఓకే. అంటే ఇప్పుడు ఎలా చేస్తారండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అంటే, అందుకనేనమ్మా ఈ శ్రీశైలం లేదా తిరుపతి లేదా మహాపుణ్యక్షేత్రాలు తయారు చేసింది. ఇవన్నీ అసలు మీరు వెళ్ళి ఒక్కసారి ఏదైనా ఒక మహాపుణ్యక్షేత్రం చూస్తే ఒకళ్ళకి మహా అయితే లైఫ్ ఎంత ఉంటుంది, 25 ఏళ్ళకి బిగిన్ చేసిన, ఆయనకి మెచ్యూర్ అయ్యి 25 ఏళ్ళకి బిగిన్ చేసిన ఒక 70 ఏళ్ళు బతికాయంటే ఒక 50 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. 50 ఏళ్ళలో ఆ గుళ్ళు కట్టుతారమ్మా, మీరు ఆలోచించండి. కొన్ని వందల సంవత్సరాలు కడితే కానీ ఆ గుళ్ళు అవ్వవు, అంత స్ట్రక్చర్ కానీ అదంతా. అంటే ఎందుకు కట్టారో వాళ్ళ కోసం కట్టలా, మన నెక్స్ట్ జనరేషన్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వీళ్ళందరికీ సొల్యూషన్ కోసం వాళ్ళు ఎంతో నిజాయితీగా కట్టిన గుళ్ళు. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పునర్వివాహం, అదే అంటే దేవుడికి వివాహం చేస్తుంటారు కదా, శ్రీశైలంలో లీలా కళ్యాణం అని, పార్వతీ కళ్యాణం అని, అలానే తిరుపతిలో కళ్యాణాలు ఇలా చేస్తుంటే ఆ కళ్యాణంలో పాల్గొంటే ఈ దోషాలు పోతాయి. ఓకే. ఈ మధ్యలో కొత్త స్కీమ్ ఒకటి వచ్చింది, మీకు వివాహ సమస్యలు ఉన్నాయా రండి అని చెప్పి ఒక 10 మందిని చూసుకోవటం, 10 మంది ప్యాకేజ్ అనమాట, లక్ష 10 లక్షల ప్యాకేజ్. నాంపల్లి గ్రౌండ్స్లో ఒక గ్రీన్ మ్యాట్ వేస్తారు. నిన్నటిదాకా నాంపల్లి గ్రౌండ్లో అమ్మ, నిన్నటిదాకా అక్కడ మేకలు బర్రెలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇవాళ గ్రీన్ మ్యాట్ వేయగానే పవిత్రం అయిపోయిద్దమ్మా, వేసేసి పునర్వివాహం అని మళ్ళీ మాంగళ్యం అని చేయిస్తున్నారు. ఇదొక ఇదనమాట, ఇదొక కొత్త స్కీమ్. ఇదంతా కూడా అరే అక్కడ అదొక అక్కడ అన్ని బర్రెలు అన్నీ తిరిగేటువంటి ఆ ప్లేసు, దానికన్ను పవిత్ర తిరుపతికి పవిత్రమైనటువంటి శ్రీశైలానికి వీటికి అసలు కంపారిజన్ ఎక్కడ ఉన్నదమ్మా. అందువల్ల ఏ చిన్న గుడి అయినా చూడమ్మా, పొద్దున ఒకసారి ఊడ్చి కళ్ళాపు జల్లుతారు, సాయంత్రం ఒకసారి ఊడ్చి కళ్ళాపు జల్లి ఇచ్చేస్తారు. అలాంటి ప్లేసుల్లో చేసుకోవాలి కానీ నాంపల్లి గ్రౌండ్లో చేసుకుంటే అయిపోయిద్దా? అంటే చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాల్లో చేసుకోవాలి, పుణ్యక్షేత్రంలోనే చేయాలి, వేరే చోట చేయకూడదు. ఇదంతా మోసం. అసలు నువ్వెవడు చేయటానికి? అక్కడ మన పురాతన మనం పుట్టక ముందు నుంచే తిరుపతిలో కళ్యాణాలు జరుగుతున్నాయి, శ్రీశైలంలో కళ్యాణాలు జరుగుతున్నాయి. దాన్ని కాదని మనం ఎవడేవాడిని చేయడానికి పెళ్ళిళ్ళు? ఇవన్నీ తప్పు. అందుకని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో చేసుకుంటే దానికి మంచి రిజల్ట్స్ వస్తుంది. అప్పుడు భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది. ఏ పంతులు గారినైనా అడగండి, ఫస్ట్ పెళ్ళే గుళ్ళో చేసుకుంటే, అదే పవిత్ర క్షేత్రంలో చేసుకుంటే ముహూర్తంతో సంబంధం లేదు. ఎందుకని? భగవంతుడు ఆశీర్వాదం ముందు ఈ ముహూర్తాలు ఏ మూల కబురు. కానీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే పుణ్యక్షేత్రాల్లోనే జరిగాయి. ఇప్పుడు అంటే జనం ఎక్కువైపోయారు కాబట్టి అక్కడ కుదరటం లేదు. అలా జరిగితే అందువల్ల ఆ మ్యారేజెస్ బాగా నిలబడినాయి. ఇప్పుడు మ్యారేజెస్ నిలబడటం లే కదా. మరి నిన్న ఒక అమ్మ, ఆమె సంఘ సంస్కర్త, జస్ట్ నిన్న ఫిబ్రవరిలో పెళ్ళయిందంట 15 గంటలకి. ఈ ఏప్రిల్లో ప్రాబ్లమ్స్ విడిపోయారంట. అరే గొడవలు అంటే 1 ఇయర్ అవుంది విడాకులు ఇవ్వలేమ్మా. ఆమె చెప్పింది డైరెక్ట్గా, మన ఫిబ్రవరిలో మాకు తెలిసిన మా చుట్టాలు పెళ్ళిళ్ళు అయినాయండి, ఏప్రిల్ కల్లా విడాకులకి రెడీ అయిపోయారు. అలా అయిపోతుంది. అలా ఎందుకు అయిపోతుందంటే ఆ ముహూర్త బలాలు లేకపోవటం, ఆ కన్విన్సింగ్ లేకపోవటం, ఆ పెద్దలు చెప్పేటువంటి ఇది లేకపోవటం. నీకెందుకమ్మా మేమున్నా వచ్చాయి, నీకెందుకు మేమున్నాం, వస్తే ఏం చేస్తామమ్మా, అన్నం పెడతాం. అన్నం ఎవరైనా పెడతారు, ఏదన్నా అనాథాశ్రమంలో పెట్టరమ్మా అన్నం, ఎవరైనా పెడతారు. అన్నం పెడతానికి కాదు కదా మనం ఉన్నది.
ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి. ఒక ఆయన అయితే అమ్మ డైరెక్ట్గా వాళ్ళ అమ్మాయి ఎంఎస్సీ చదివింది, నా దగ్గర చెప్పించుకోవడానికి వచ్చాడు. వాళ్ళ నాన్న అమ్మాయి వచ్చారు. అమ్మాయి ఏంటమ్మా ఎంఎస్సీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అనే కదా. ఆయన వచ్చి ఫస్ట్ వర్డ్ నన్ను అడిగింది ఏంటో తెలుసా, మా అమ్మాయి అంటే ఇంట్లో పనులు చేయాలంటండి, చూడండి ఎంత అన్యాయమో అన్నాడు. నాకు అసలు బిత్తరపోయా. ఇంకేం మాట్లాడి నేను ఇంక వాళ్ళకి ఏం జ్యోతిష్యం చెప్పమంట, చెప్పు తల్లి నువ్వు. మా అమ్మాయి అంట కూర వండాలంట. అసలు ఎంఎస్సీ అండి మా అమ్మాయి, అందుట్లో మా అమ్మాయి ఎంఎస్సీ చదివింది, కూర అంట మా అమ్మాయి వండాలంట, చూడండి ఎంత అన్యాయం అన్నాడు. ఇంక నేను గమ్మును ఊరుకున్నా, ఏం చేయను. అట్లా తయారైపోయారు తల్లిదండ్రులు. అంటే నీ కూతురు ఎంఎస్సీ చదివినా ఎంటెక్ చదివినా ఆమె తినడానికైనా వండుకోవద్దా అంటే ఇలా అయిపోయేటప్పటికి ఆ ప్రేమలు తగ్గిపోతాయి. ఆ ప్రేమలు తగ్గిపోతే విడిపోతారు. అది కాదమ్మా, నీవు వండుకోవడానికైనా కానీ వండుకోవాలి కదా, అందుకని చిన్నగా పని నేర్చుకోవాలి చెయ్యాలని చెప్పి చెప్పుకోవాలమ్మా. అలా చెప్పుకొని చేస్తే కాపురాలు నిలబడతాయి ఒకడికొకడికి. నాకు అబ్బా నాకు మంచి కూర వండి పెట్టింది, నాకు బాగా చేసింది. అసలు ఈ శ్రీశైలం ఇవన్నీ ఎందుకు పంపుతామో తెలుసా, గొడవల్లో ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని శ్రీశైలం పంపామనుకో, ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఆ కొండ ఎక్కేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా హెల్ప్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య అనురాగం కుదురుతుంది. అలా భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో అలా జరుగుతుంది అని చెప్పి ఇవన్నీ కావాలని చెప్పి చేసినటువంటి అనమాట. వాళ్ళిద్దరి మధ్య అనురాగం పుడితేనే కాపురాలు నిలబడతాయి, లేకపోతే లేదని. సో ఈ కుటుంబ కలహాలన్నిటికీ ఫస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళలో అండర్స్టాండింగ్ లేకపోవడం, పెద్దలు చెప్పకపోవడం. ఐఎమ్ ద బెస్ట్ కౌన్సిలర్ అమ్మా. ఐఎమ్ నాట్ ఎ న్యూమరాలజిస్ట్, ఐఎమ్ నాట్ ఎ ఆస్ట్రాలజిస్ట్. బెస్ట్ కౌన్సిలర్. నేను ఇచ్చినట్టుగా కౌన్సిలింగ్ అయితే నాకు తెలిసినంతవరకు ఎవరెవరమ్మా కూర్చోబెట్టి, ఇప్పుడు నువ్వు ఫీజు కట్టావు కదా, నీ వైపు మాట్లాడను, ఎవరు ఫీజు కడితే వాళ్ళ వైపు మాట్లాడను, ధర్మం వైపు మాట్లాడదాం. ధర్మం వైపు మాట్లాడి కూడా కన్విన్స్ చేస్తా. రేపు పొద్దున మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి. నాకమ్మ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఒక ఆమె 50 years ఆమె నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు ఇలా టీవీ ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చి, నాకు ఈ జ్యోతిష్యం వద్దు ఏమొద్దండి, మీరు టీవీ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కాబట్టి నేను ఒక్క మాట చెప్తానండి, ఆ ఒక్క మాట టీవీలో చెప్పండి చాలు అంది. ఏంటమ్మా అంటే 50 ఏళ్ల అనుభవంలో చెప్తున్నాను, భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఆనందం ఉంటుంది. నేను కూడా మా ఆయన్ని వదిలేశాను, అప్పుడు తెలియక వదిలేశాను. భార్యాభర్తలు కలిసి లేకపోతే ఆ జీవితమే వేస్ట్. ఈ ఒక్క మాట చెప్పండి. వయసులో తెలియక ఇలా డిస్టర్బ్ అయిపోతాం. ఇప్పుడు తెలుస్తుంది ఆ భర్త లేని లోటు ఏంటి, అవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి పిల్లలు తెలియక అలా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి తెలియజేయండి. భార్యాభర్తలు గొడవ, అసలు తగాదాడుకోవడానికి ఒక భర్త కావాలిగా, తగాదాడటానికైనా భార్య కావాలిగా, లేకపోతే ఒక్కడే ఎవరితో తగాదాడుకుంటాడు, పిల్లితో తగాదాడతాడు. ఆయన ఎవరో ముసలాయన ఒక ఆయన నిన్న వీడియో చేశాడు, పిల్లితో మాట్లాడుతున్నాడు. నాకు ఇగో ఏసీ ఉంది, ఇగో 2 ఫ్యాన్లు ఉన్నాయి, ఇగో మంచం ఉంది, మంచి రూము, ఎక్సలెంట్ రూమ్లో ఉన్నా నేను, నాకు అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఇగో చూడు పిల్లి మ్యా ఉంటుంది, ఆ పిల్లితో మాట్లాడతా. ఏందమ్మా అన్నం తిన్నావా అని పిల్లితో మాట్లాడుతున్నాడు. అట్లా నువ్వు భార్యాభర్తలు విడిపోయి ఎవరితో మాట్లాడతావు, కుక్కతో పిల్లితో మాట్లాడతావా? అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా కలిసిమెలిసి ఉండండి. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడికి దాకా వచ్చి టైం కేటాయించినందుకు. సో చూసారు కదండి, రెహమాన్ గారితో నేరుగా సంప్రదించాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి వాట్సాప్ ద్వారా వారిని నేరుగా కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న గుంటూరు అపార్ట్మెంట్, అలాగే విజయవాడ ప్రజలకి, అలాగే హైదరాబాద్, అలాగే అనంతపురం అపార్ట్మెంట్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కూడా మీరు ఫాలో అయినట్లయితే మీ సమస్యలకు ఏదైనా ఉన్నా సరే సమస్యకు పరిష్కారం అయితే రెహమాన్ గారు చూపిస్తారు. ఇది వాళ్ళ విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్తే.